అందరికీ జైవింద్ర పత్రికల ప్రధాన వార్తలు అలానే ప్రవీణ్ పగడాల విషయంలో జరుగుతున్నటువంటి భయంకరమైన కుట్రలు ప్రధానంగా 24వ తారీఖు నుంచి మొదలుకుంటే నేటి వరకు కూడా కొనసాగుతున్నటువంటి భయంకరమైనటువంటి అబద్ధాల ప్రచారాలు క్రైస్తవ మతం ఎంత భయంకరమైన ఇబ్బందులు ఉందో చెప్పడానికి క్రైస్తవ మతాన్ని ఎంత దారుణంగా అంచివేస్తుందో చెప్పడానికి క్రైస్తవ మతాన్ని ఎంత విధ్వంసం చేస్తున్నారో చెప్పడానికి జైవింద్ర పత్రికలో ప్రధాన వార్తలతో పాటు ఇలా ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాలలో కొంతమంది ఆర్ఎస్ఎస్ మూకాలు బజరంగ్ దళ్ మూకాలు బీజేపీ అనుబంధ సంఘాలు భయంకరంగా చర్చిలకు వెళ్ళి దాడులు చేస్తున్నారు. ఎంత బాధ అంటే అంత బాధ. ఒక పక్కన తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి భయంకర కుట్రలు భారత రాజ్యాంగాన్ని దృష్టిలో పెట్టుకొని చేయవలసినటువంటి బాధ్యత ఉన్నటువంటి క్రమంలో రాజ్యాంగాన్ని అనుసరించాల్సిన ప్రయత్నంలో రాజ్యాంగానికి విరుద్ధంగా ఆర్టికల్ 19A ప్రకారంగా ఇష్టానుసారంగా ఏ మతంలో ఉన్నా వాళ్ళు ఆ మతంలో స్వీకరించవచ్చు, ఆ మతాల గురించి మాట్లాడచ్చు. కానీ కొంతమంది మతోన్మాదులు కుట్రలు కుతంత్రాలు వేసి భయంకరమైనటువంటి అలజడి సృష్టిస్తున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీల మీద భయంకర కుట్రలు వేస్తున్నారు. చాలా బాధకరం. ఒక పక్కన ఎవరిచ్చారు వాళ్ళకు ఇంత దారుణమైన కుట్రలు కుతంత్రాలు చేయాల్సిన అవసరం ఉంది. మణిపూర్ రాష్ట్రంలో మండిపోతుంది. ఇప్పటికీ మణిపూర్ రాష్ట్రంలో ఆడపిల్లలను భరతమాత బిడ్డలే కదా వాళ్ళను నగ్నంగా ప్రపంచానికి పరిచయం చేసేళ్ళు. ఎవరిచ్చారు ఆ సంస్కృతి? వాళ్ళు కూడా మన అమ్మ అక్క చెల్లెనే కదా, వాళ్ళు కూడా మన భార్య పిల్లలు లాంటి వ్యక్తులే కదా, వాళ్ళు కూడా ఒక సాటి మహిళనే కదా. అలాంటి పరిస్థితులు మళ్ళీ రాబోతున్నాయి. అలాంటి పరిస్థితులు మనకు అవసరమా? అలాంటి పరిస్థితులు నిజంగా మన మతోన్మాదులు చేసే కుట్రలకు మనం బలి కావాలా? మీరు తిరగబడరా? మీరు సంఘటితం కారా? ఇంకెప్పుడు అవుతారు? ఒక పక్కన భయంకరమైన దాడులు చేస్తున్నారు. ఎక్కడ చర్చిలు కనపడ్డా, ఎక్కడ క్రైస్తవ మతం కనపడ్డా, ఎక్కడ ఎస్సీలు కనపడ్డా, ఎక్కడ ఎస్టీలు కనపడ్డా, ఎక్కడ బైబులే కాదు ఎస్సీలు అని చెప్పుకున్నా కూడా వాళ్ళ మీద భయంకరమైన దాడులు చేయడానికి సిద్ధపడుతున్నారు. ఎంత దారుణం అంటే అంత దారుణం. మీకు ఉదాహరణ చాలా చెప్తున్నాను.